అందరికంటే ఎక్కువ ప్రభు మనల్ని ప్రేమిస్తున్నా కాబట్టి ప్రియులారా మనం కూడా ప్రభువును ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపినట్టు వందనాలు. యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న కాలంలో ప్రియులారమైన అందరూ ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎంతో సంతోషం యేసుక్రీస్తుతో కలిసి నిత్యం బ్రతకడం. హల్లెలూయా. ఆ కృపా దేవుడు మనకి ఇచ్చిన కాబట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. ప్రియులారా మన పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. ప్రియులారా ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం ఒకసారి ప్రియులారా మనం చదివి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనం. రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్ఠుడై ఉండును. కాబట్టి మనం ప్రాముఖ్యమైన విషయం బలిష్ఠుడై ఉండును. దేవునికి స్తోత్రం. అంటే బలం కలిగి ఉన్నామన్నమాట, స్ట్రాంగ్ ఉన్నామన్నమాట. ఒకరేమో బలహీనంగా ఉన్నాము, ఒకరు మనం చూసినట్లయితే చాలా బలంగా ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవగలిగిన దేవుడు నా పట్ల మీ పట్ల అదే కోరుతున్నాం అన్నమాట. బలిష్టమై ఉండును అంటే మనం బలంగా ఉండాలి అన్నమాట. బలహీనలుగా ఉండడం కాదు నా పట్ల మీ పట్ల చిత్తం, మనం బలంగా ఉండాలి. ఇప్పుడు తల్లి గర్భములో రిబేకా ఒక తల్లి గర్భములో ఉన్నప్పుడే జీవగలిగిన దేవుడు ప్రియులారా నిర్ణయించామన్నమాట. దేవుడు ముందే నిర్ణయం తీసుకొని బలం కావాలి, ఇశ్రాయేలుకు బలం కావాలి. అలాగే నూతన ఇశ్రాయేలుగా ఉన్న మన కూడా దేవుడు అధికంగా దేవుడు మనల్ని బలపరుచున్నాడు. కాబట్టి మనకు బలం అవసరం అన్నమాట, శక్తి అవసరం, స్ట్రెంగ్త్ అవసరం అన్నమాట. ఈ ప్రయాణంలో ప్రియులారా మనం దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలంటే మనకు బలం అవసరం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు తన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆశీర్వాదం పొందే విషయంలో గాని, దాన్ని దీవించే విషయంలో గాని గొప్ప స్థాయి ఉన్నట్టు ప్రియులారా మనం చూడొచ్చు. బలం ఉంటేనే అది జరుగుతుంది అన్నమాట. కాబట్టి బలం కావాలంటే బలపరిచే జీవగల దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇప్పుడు నూతన నిబంధనలు ఉన్న మనకు దేవుడు కృప అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన గొప్ప శివం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి ముందడు మన దేవుడు, మన తండ్రి అంటే సర్వశక్తి ముందడనమాట. దానికంటే తక్కువ స్థాయి లేదనమాట. సర్వశక్తి బంధుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, జీవంగన్న తండ్రి మన తండ్రి. కాబట్టి ఆ జీవంగల దేవుడు మన ఆత్మను అధికంగా బలపరిచినాక బలం మనకు అవసరం. మన పరిస్థితులను ఓవర్కమ్ చేసుకొని మన అన్నదైన ముందుకు వెళ్ళాలి అంటే బలం అవసరం. కాబట్టి అది ఒక ప్రయోజనం. అది యాకోబు జీవితంలో జీవంగల దేవుడు నెరవేర్చి, కాబట్టి అదే దేవుడు క్రీస్తును మనకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, జీవవాక్యాలు దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని కూడా ఈ రోజు దాకే బలపరిచిన దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తాం. ఇంకా కూడా దేవుడు బలపరుస్తాడు. మీ ఆత్మను జీవగల దేవుడు బలపరిచినాక అపొస్తలుడైన పౌలు ఒక ప్రార్థన అదనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూడవచ్చు. పరిశుద్ధాత్మ వలన మీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి అని ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ వలన ఆత్మ బలం కొరకు ప్రార్థన చేస్తాను. కాబట్టి ఎంతమంది ప్రార్థన చేస్తాను? మనకు ఆత్మ బలం అవసరం, ఆత్మ బలం అవసరం, శక్తి అవసరం, బలం స్ట్రెంగ్త్ అవసరం అనమాట. స్ట్రెంగ్త్ అవసరం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా జీవగల దేవుడు మనను అధికంగా మన ఆత్మను బలపరిచినాక ఆత్మ బలం చాలా ప్రాముఖ్యమైనమాట.
బెల్లం కలిగిన వారు ఆటోమేటిక్ వారి జయం అనుభవించుకొని బ్రతుకుతారు. కానీ ఆత్మలో బలం లేని వారు ఓడిపోయిన ఒక అనుభవంలో బ్రతుకుతారు అనమాట. మన పరిస్థితి ఎలా ఉంది ఆత్మలో. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఆత్మను అనుదినం బలపరచుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం వల్ల, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మన ఆత్మను మన అనుదినం బలపరుచుకోవాలి. అనుదినం బలపరుచుకోవాలి అనమాట. ప్రత్యేక జీవం గల దేవుడు ఈ విషయంలో నాకు మీకు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో చెప్తున్న మాట ఉంది, నన్ను బలపరచువా అనిందే నేను సమస్తము చేయగలను. నన్ను పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ అధ్యాయంలో మాట రాయబడింది, నన్ను బలపరచువా అని అంతే. అంటే అపోస్తలుడైన పౌలు కూడా ఏం కావాలి? బలం కావాలి. మనకందరికి ఏం కావాలి? బలం కావాలి. బలం ఉంటేనే దేవుని చిత్తం చేస్తాం. బలం లేని వ్యక్తులు దేవుని చిత్తం చేయలేదన్నమాట. ఆత్మలో బలం లేని వ్యక్తులు సొంత చిత్తం చేసుకొని పెరుగుతారు, లేదంటే సాతాను చిత్తం చేసుకొని పెరుగుతారు, నిద్రల చిత్తం చేసుకొని పెరుగుతారు. దేవుని చిత్తం చేసే విషయంలో ఓడిపోతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మబలం చాలా ప్రాముఖ్యం. కాబట్టి యాకోబు గురించి దేవుడు ముందే చెప్పారు. ఆమేన్, ఆమేన్. ఒక్క జనపదము బలిష్టమే ఉండును, అంటే బలం, దేవుడు బలపరుస్తాడనమాట. ఇప్పుడు యాకోబు మనం చూడొచ్చు, తన ప్రయాణంలో ప్రియులారా మనం చూడొచ్చు, దేవుడు జీవగల దేవుడు బలపరిచామన్నమాట, సహాయం చేశామన్నమాట, బలపరిచామన్నమాట. కాబట్టి అదే దేవుడు మనల్ని కూడా, నూతన ఇశ్రాయేలు కూడా మనల్ని కూడా యేసు వల్ల బలపరిచినాక, బలపరిచేవారు ఏం చేస్తారు? దేవుని పొందుతారు, దేవుని అనుభవిస్తారు, ధర్మ దీవిస్తారు. అంటే మనం చూడవచ్చు, తన బ్రతుకుల్లో ప్రియులారా మనం చూడవచ్చు, ఆశీర్వాదం పొందే విషయంలో దేవుని యొక్క ప్రశంసలో, దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవుని యొక్క స్వరం విని ముందుకు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆడగాలి ఇబ్బందులు ఉన్నా కానీ దేవుని పొందుకొని ముందుకు వెళ్ళామన్నమాట. కాబట్టి ఆత్మలో బలం కలిగిన వ్యక్తులు, దేవుని చిత్తానుసారంగా ఉన్న దేవుళ్ళు తప్పకుండా వారు అనుభవంగా మార్చబడతాయి. కానీ ఆత్మలో బలం లేని వ్యక్తులు దేవుని చిత్తం చేయలేదు, వారు ఆశీర్వాదం అనుభవించడం కష్టం. తోటి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, దేవా నా ఆత్మ అధికంగా బలపరచు, ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుమని ప్రియులారా మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. వాక్యం బోధించుకోవాలి, సమర్థ బోధించుకొని బలవంతులుగా మనం ఉండాలన్నమాట. అది తండ్రి నా పట్ల మీ పట్ల కోరుతున్నామన్నమాట. మనకు బలం అవసరం. ఇప్పుడు మీకు ఏ సమస్య అయితే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు, బలం ఉంటేనే దాన్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళవచ్చు అనమాట. కొందరు దారిద్ర్యం అనుభవిస్తుందని, కొందరు అనారోగ్యంతో ఉన్నారు, కొందరు మానసికమైన కొన్ని ఒత్తిడి అనుభవించుకొని ముందుకు వెళ్తున్నారు. దాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలం అవసరం అన్నమాట. ఒకటి దేవుడు ప్రియులారా బలపరిచే దేవుడు, నన్ను బలపరచువా అనిందే నేను సమస్తము చేయగలను. సేవ చేయాలంటే బలం అవసరం, ప్రార్థన చేయాలంటే కూడా బలం అవసరం, ప్రభువుని ఆరాధించాలంటే కూడా బలం అవసరం. బలం లేని వారు చేయలేరు. ఆత్మలో బలం లేని వారు ప్రభువుని ఆరాధించలేదు, ఎంత అవకాశం ఇచ్చినా ఆరాధించలేదు. ఎందుకంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ బలహీనంగా ఉన్నారు కాబట్టి. అంటే ఆత్మలో బలం లేని వ్యక్తులు చేయలేం, సాధ్యం కాదు. కానీ ఆత్మలో బలం ఉన్నవారు చేస్తారు అంతే. ఇప్పుడు ఆత్మలో పరిశుద్ధాత్మతో, వాక్యంతో, ఆత్మ బలపరచబడిన వారిని దేవుడు బలంగా వాడుతున్న కాలం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవా నా ఆత్మ మనిషి బలపరచము. ఆత్మ మనిషి బలపరచబడుతున్న వ్యక్తులు వారి యొక్క కుటుంబ జీవితాలు దీవించబడతాయి. కానీ ఆత్మ మనిషి బలహీనంగా ఉన్న వారు కుటుంబ జీవితాలు సంతోషం, సమాధానం అంత అనుభవించలేదు. ఎందుకంటే శరీర క్రియలు బయటపడతాయి అనమాట, మాటలు జారిపోతాయి అనమాట, సమస్యలు జరుగుతాయి. కానీ ఆత్మ బలం కలిగిన వ్యక్తులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఒకరొకరు ప్రేమించుకొని, గౌరవించుకొని, శ్రమించుకొని, దైవజ్ఞానం కలిగి సమస్యను ఇస్సాకు మనం చూడవచ్చు. సమస్య వచ్చాం, కుటుంబ జీవితంలో సమస్య వచ్చాం, తండ్రి ప్రార్థన పూర్వంగా సెలెక్ట్ చేశారు, దానికి ఇస్సాకు లోపడే రెబెక్కను స్వీకరించారు. కాబట్టి రెబెక్కను స్వీకరించామంటే కూడా ఒక బలం కావాలి. సూపర్. ఎందుకంటే దేవుని స్వరం వినాలి,
లేదంటే అనుమానములు బ్రతుకుతాయి అనమాట. దేవుని స్వరం, ఆత్మబలం లేని వ్యక్తులు దేవుని స్వరం వినలేదన్నమాట. అలాంటి వ్యక్తులు అనుమానములు అని బ్రతుకుతాయి, అవిశ్వాసములు అని బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులారా మనం బలపరుచుకోవాలి. కాబట్టి ఇస్సాకు ఆత్మ బలం పొందిన వ్యక్తి అనమాట. ప్రార్థన చేసే వ్యక్తి అనమాట. అంతవరకే అర్థమైంది, దేవుని చిత్తమని అర్థమైంది, స్వీకరించా. కానీ తండ్రి నువ్వు తప్పుపట్టలేదు, పెళ్లి చేసుకున్నా, కానీ గొడ్రాలు అని అర్థమైంది, అంటే పిల్లలు పుట్టలేని పరిస్థితి. కానీ తండ్రి నువ్వు తప్పుపట్టలేదు, బిడ్డ కోరుకోలేదు, నీవు ఇక్కడ ఉండవద్దని చెప్పలేదు. ఏం చేస్తారు? పరిష్కారం జీవంగల దేవుడు అనమాట. జీవంగల దేవునిలో ఆశ్రయించామన్నమాట. ఒకటి మీ కుటుంబ జీవితంలో ఏదైనా సమస్యతో మీరు ఒకవేళ బాధపడుతున్న వ్యక్తి ఉంటే సింపుల్, మనం ఏం చేసుకోవాలి? భర్తని తిట్టవద్దు, భార్యని తిట్టవద్దు, ఏదైనా తల్లిదండ్రులు తిట్టవద్దు అనమాట. లేదంటే బ్రదర్ సిస్టర్ వారి తప్పని తిట్టవద్దు. మనం ఏం చేయాలి? దుష్ట మాటలొద్దు. మనం జీవంగల దేవుని ఆశ్రయించాలి. జీవంగల దేవుని ఆశ్రయించాను కాబట్టి ఆ కుటుంబం కట్టబడామన్నమాట. ఆ కుటుంబం కట్టబడాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, రెబెక్కా అంటే ఇస్సాకు జీవితం జీవంగల దేవుడు దీపించారు, చక్కని పిల్లలు దేవుడు ఇచ్చారు. కాబట్టి ఆ కుమారునితో దేవుడు చెప్పిన మాట అనమాట. ఒక్క జనపదము బలిష్టమై ఉండును. ఇప్పుడు నూతన ఇశ్రాయేలుగా ఉన్న మనం కూడా ప్రియులారా బలంగా ఉండాలి, దేవుని చిత్తం అనమాట. యేసుక్రీస్తు యొక్క మాటలు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా అదే కోరుతుంది, బలం కలిగి ఉండాలి. లూకా సువార్త 10:19-18 స్పష్టంగా ప్రవేశారు. ఇదిగో పాములను తేలును శత్రు బలం అందరి మీద త్రొక్కడానికి అధికారం నేను మీకు అనుగ్రహించున్నాను, ఏది హాని చేయలేదు. ఆత్మ బలం కలిగిన వ్యక్తులను సాతాను ఏం చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనకు బలం అవసరం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను అధికంగా బలపరిచినాక. కాబట్టి ప్రియులారా మనం ఎవరు బాధపడవద్దు, జస్ట్ మనం ఆశ్రయించండి సార్. జీవంగల దేవుడు తప్పకుండా మన ఆత్మను బలపరుస్తారు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మన కొత్త జన్మించిన మన ఆత్మకు, మా ఆత్మ అంటే మన కొన్నిసారి ఇలాగ ఆలోచన ఇస్తారేమో, నేను బలహీనుడును బలహీనరాలను. మనం శరీరంలో ఉన్న కొన్ని బలహీనత చూసుకొని, లేదంటే మన పరిస్థితులు చూసుకొని మనం బలవంతనం అంటే బలం కలిగిన వారుగా నేను లేదు అని ఒక అవగాహనలో మనం ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రియులను మనం తిరిగి ధ్యానించాలి, నేను బలవంతును బలం కలిగిన వ్యక్తిని అని మనం ధ్యానించాలి. ఎందుకంటే ఆకాశం భూమి సౌందర్యం సరిదైన జీవంగల దేవుడు, పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు, శక్తి గల దేవుడు మీలో నాలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి అది మనం ధ్యానించాలి. గొప్ప దేవుడు మన రక్షణ పొందిన మనలో వచ్చేస్తామన్నమాట. ఇది మనం ధ్యానించాలి. కాబట్టి బలం లేదు అని ధ్యానించుకొని ఉండే కూడా భయం వస్తుంది అనమాట. గొప్ప దేవుడు మనలో వచ్చామన్నమాట. అంటే అది మనం ధ్యానించాలి. సర్వశక్తి మందుడు మనకు సహాయం చేయడానికి, మనల్ని బలపరచడానికి శక్తి గల దేవుడు, స్వార్థం రక్షణ పొందిన మనలో ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు తప్పకుండా బలపరుస్తాడు ప్రియుల. కాబట్టి ఈ ప్రయాణంలో యాత్రలో మనకు బలం అవసరం అనమాట. పాపాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే బలం అవసరం, మరణ భయాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే బలం అవసరం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బలం మనకు అనుగ్రహించున్నాక పరిశుద్ధంగా బ్రతకాలంటే మనకు దేవుని శక్తి, దేవుని సహాయం మనకు అవసరం అనమాట. ఇప్పుడు దేవుడు మనల్ని బలపరిచినాక, మన ఆత్మను బలపరిచినాక, కాబట్టి ఇది మన బ్రతుకుల్లో జరిగినాక మన ఆత్మను దేవుడు అధికంగా బలపరిచినాక కాబట్టి అధికంగా బలపరిచే వ్యక్తులు వారు బ్రతుకు, ఆత్మలో బలం లేని వ్యక్తులు బ్రతుకు చాలా డిఫరెంట్ ఉందన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఆత్మలో బలం కలిగిన వ్యక్తులు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతారు. ఆత్మలో బలం లేని వ్యక్తులు దేవుని చిత్తం వినగాని తెలిసిన కానీ చేసే సార్లు ఉండలేదన్నమాట. ప్రాక్టికల్ గా వారు ఫెయిల్ అయిపోతారు. ఒకటి ప్రియులారా ప్రార్థన ఇస్తాం, దేవా నా ఆత్మను బలపరచుమని ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూసినట్లయితే యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లిదండ్రులు దీవించి ఫలానా చోట్ల నీవు వెళ్ళమని చెప్పినప్పుడు తల్లిదండ్రులకు లోబడామన్నాం. తల్లిదండ్రులకు లోబడాలంటే మీ కృప అవసరం అన్నమాట. అంటే దేవుని చిత్తానుసరంగా లోబడాలి, దేవుని చిత్తానుసరంగా లోబడాలి అనమాట. దేవుడు చిత్తం లేని విషయాలు చెప్పినప్పుడు కాదు,
దేవుడు చిత్తానికి లోబడి బ్రతకడమే పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన బలం అనమాట. ఒకటి ప్రియులారా, మన యాకోబు జీవితంలో ప్రియులారది మనం చూడవచ్చు. ఇంకా ప్రియులారా మనం చూడవచ్చు, లాభాన్ని కూడా యాకోబు దీవించామన్నమాట. లాభాన్ని దగ్గర వెళ్ళినప్పుడు యాకోబుతో జీవగలన దేవుడు తోడుగా అంటగా ఉన్నామన్నమాట, బలపరిచే దేవుడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు దీవించబడాం, అది మాత్రం కాకుండా లాభాన్ని కూడా దీవించామన్నమాట. ఇప్పుడు బెల్లం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు? దీవెన పొందుతారు, అనుభవిస్తారు. ఆత్మలో బలం కలిగిన వ్యక్తులు దేవుని అనుభవిస్తారు. ఇద్దరిని కూడా దీవించుకొని బ్రతారు. ఇంకా అన్నయ్యతో సమస్య వచ్చినప్పుడు కూడా, అన్నయ్య మిస్అండర్స్టాండింగ్ చేసినప్పుడు కూడా యాకోబు, ఆత్మ బలం కలిగిన యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే క్షమించేసి, కోపంతో లేదు, పగతో లేదు, చెదుతో లేదనమాట. కానీ గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట, ప్రేమ చూపిస్తున్నామన్నమాట. ఆత్మలో బలం కలిగిన వ్యక్తులు ప్రేమ చూపిస్తున్నమాట, దీవిస్తారనమాట. హల్లెలూయా. సమాధానం కొరకు నిలబడుతాయన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పినట్టు దేవుడు అది చేశామన్నమాట. యాకోబు జీవితంలో దేవుడు అది చేసింది, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అది చేసింది. ఇప్పుడు నూతన ఇశ్రాయేలుగా ఉన్న మన జీవితంలో కూడా తప్పకుండా జీవంగా దేవుడు చేస్తాడు. మన ఆత్మను కూడా దేవుడు బలపరిచినాక, క్షమించినట్టు, ప్రేమించినట్టు, మేలు చేసినట్టు సోదరు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యాకోబు దశమో ఇచ్చే విషయం గురించి కూడా స్పష్టంగా చెప్తాను. ఆత్మలో బలం కలిగిన వ్యక్తులు, గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, వాక్యోపదేశం పొందువారు నేర్పించిన వారికి షేర్ ఇవ్వాలి. దేవుని పొందడం మాత్రం కాదు, ఆ దేవునిలో హృదయం కలిగిన హృదయంతో దేవుని మహిపరచుకోవాలి అనమాట. కానీ అది ఆత్మలో బలం ఉన్న వారికి సాధ్యం. మిగిలిన వారు ఆ విషయంలో వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూడవచ్చు, కొందరు మనం చూసినట్లయితే నమ్మకంగా ఆశీర్వాదాలు దేవుని కృప వలన పొందిన తర్వాత కూడా నమ్మకంగా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నవారు మనం చూడవచ్చు. కారణం ఏంటి? ఆత్మలో బలం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రాణాన్ని, ఆమె ఆలోచనను పరిపాలన చేయడం లేదు. వారి ఇష్టానుసారంగా బ్రతున్నారు. ఇష్టానుసారంగా బ్రతున్న వారు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఏం చేయలేదన్నమాట. కానీ ఎవరైతే ఆత్మలో బలం ఉంది, దేవుని స్వరం విన్న వారు, ప్రేమతో నింపబడిన వ్యక్తులు, కృతజ్ఞత కలిగిన వ్యక్తులు కృతజ్ఞత చూపిస్తాయి అనమాట. అదే మేలు అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అది కూడా ఆత్మ బలం ఉంటేనే సాధ్యం, పరిశుద్ధాత్మ వలన బలం ఉంటేనే సాధ్యం. మనం కొన్నిసారి చెప్తాను, నాకు లేదు కాబట్టి నేను ఇవ్వడం లేదు. కాబట్టి ప్రియులారా, లేదు అని కాదు. ఎందుకంటే జీవగల దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు, ఏదో కొంత ఇస్తాడు. మసీదు అనే సంఘం మనం చూడవచ్చు, వారు లేమేలో కూడా ఇచ్చే అలవాటు కలిగిన సంఘం అనమాట. లేమేలో ఉన్నవారే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లేమేలో ఉన్నవారు బాధ తెలుసు అనమాట. సోదరు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినంత ఫిలిప్పీ సంఘం చాలాసారి పౌలు ఒక పరిచర్యకు సహాయం చేసేది. అప్పుడు కూడా పౌలు చెప్తున్నమాట, నాకు కడుపు నిండి ఉండడానికి తెలుసు, కడుపు లేకుండా బ్రతకడానికి కూడా నేను నేర్చుకున్నా. నన్ను బలపరచువానందు నేను సమస్తం చేయగలను. అక్కడే పౌలు కంప్లైంట్ చెప్పడం లేదు. కానీ ఫిలిప్పీ సంఘం ప్రియులారా మనం చూస్తే మనం అర్థం చేసుకోవాలి, వారు ఆత్మ బలం పొందిన వారు, వారు దేవుని ప్రేమతో నింపబడిన వారు, దేవుని వాక్యంతో నింపబడిన వారు. లేదంటే ప్రేమ బయటకు రాదు. సహాయం చేసే మనసు రాదన్నమాట. సహాయం చేసే మనసు ఎవరికి వస్తుంది? దేవుని ప్రేమతో నింపబడిన వారికి సాధ్యం, ఆత్మలో బలం ఉన్న వారికి సాధ్యం. ఇప్పుడు ప్రియులారా, యాకోబులో దేవుడు చేశామన్నమాట. దేవుడు చెప్పిన వాగ్దానం దేవుడు చేశాం, బలపరిచామన్నమాట. ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు దీవెన పొందాము, అనుభవించుకొని ముందుకు వెళుతున్నాము. అది మాత్రం కాకుండా ఇద్దరును దీవించుకొని ముందుకు వెళుతున్నాం. ఇప్పుడు నూతన ఇశ్రాయేలుగా ఉన్న మన జీవితంలో కూడా మనం దేవుని నుండి దీవెన పొందేవారు ఉండాలి, మనం అనుభవించేవారు ఉండాలి. రెండు, ఇద్దరును దీవించేవారుగా మనం దానిలో ఉత్సాహం రావాలంటే ఆత్మబలం ఉండేనే సాధు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, దేవాన్ని ఆత్మను బలపరచము, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవ బలపరచము, కృపవలైన ఆత్మను బలపరచము. బలం కావాలి ప్రియులారా, బలం కావాలి. బలం ఉన్నవారే ఫలిస్తాయి అన్నమాట. బలం అవసరం అన్నమాట, వారు బాగా ఫలిస్తారు. కాబట్టి వారి ద్వారానే
అపవాది క్రియలు నాశనం అయిపోతాయి. వారి ద్వారానే దేవుని రాజ్యం ఇంక్రీస్ అవుతుంది అనమాట. అంటే మనకు బలం, దేవుడు గొప్ప దేవుడు మనల్ని బలపరిచినాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 రాయబడింది. దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండాలి అని రాయబడింది. దేవుని యొక్క మహాశక్తి. కాబట్టి మీరు ఎవరు దేశ బాధపడొద్దు. నన్ను ఒక్క మాట మనం ప్రార్థన చేయాలి. దేవాన్ని ఆత్మను బలపరచము, మీ వాక్యం ద్వారా బలపరచము. ఇది మనం కోరుకోవాలి అనమాట. కాబట్టి జీవగల దేవుడు మనల్ని బలం అవసరం. కాబట్టి ఆత్మీయ అంటే పరిశుద్ధాత్మ వలన బలం మనకు అవసరం. పరిశుద్ధాత్మ వలన ఉన్న బలం పొందలేని వ్యక్తులు శరీరానుసారంగా ఉన్న బలం కొందరు చూపిస్తారు. అంటే కోపం కానీ, పొగ కానీ, చేద కానీ, లేదంటే దురాశ కానీ, అసూయ కానీ ఇలాంటివి వస్తాయి అనమాట. ఫియర్ కానీ అలాంటి ఉన్నది. ఆత్మబలం తక్కువ ఉన్న వారికి అది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కానీ పరిశుద్ధాత్మ వలన మనం బలపరచబడుతున్నా కూడా అది ఏమవుతుంది? ఫియర్ నుండి బయటపడతాయి అనమాట. ఫియర్ నుండి బయటపడతాయి. కాబట్టి బయటపడాలి. కాబట్టి దేవుని చేత అదనమాట. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తునందు జీవగల దేవుడు ఇంకా ఫైనాన్షియల్ కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే బైబిల్ మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం. యేసుక్రీస్తు నమ్మిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కొత్తగా జన్మించిన మీరు దరిద్రుడు కాదనమాట. యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టాం. దారిద్ర్యం మోసుకొని మరణిస్తామన్నమాట. ఎందుకంటే నేను ధనవంతులు ఉండడానికి కొరకు. కాబట్టి మనం ఏం నమ్మాలి? క్రీస్తునందున మీరు ధనవంతులు, క్రీస్తునందున మనం ధనవంతులు. ఇది మనం ధ్యానించాలి. కానీ మనం ఇప్పుడు కూడా దారిద్ర్యంలో ఉన్నట్టు మనం హృదయంలో అంటే దరిద్రుడుగా మనం ఆలోచన చేస్తున్నారని. కానీ మనం పలుకాలి, నేను దరిద్రుడు కాదు, క్రీస్తునందు ఉన్న నేను ధనవంతుడు. ఇక్కడ నా తండ్రి గొప్పవాడు. ఇది మన ధైర్యంతో చెప్పాలి. భయపడవసరం లేదు. జీవగల దేవుడు మన తండ్రి ఉన్నాం. కాబట్టి మనం ఐశ్వర్యం కలిగిన వారం, ఐశ్వర్యం లేని వారం కాదు. సోతనం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దారిద్ర్యం నుండి జీవగల దేవుడు విడిపించినాక దారిద్ర్యం దాని వెనక ఒక స్పిరిట్, దారిద్ర్యం ఆత్మ పనిచేస్తుంది అనమాట. దేవుని చిత్తం కాదు. దారిద్ర్యం నేను గాని, మీరు గాని, మనం గాని అనుభవించడం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు కలువరి శిలువలో దారిద్ర్యం మోసుకొని మరణించాం. కాబట్టి క్రీస్తునందు మనం ధనవంతులుగా ఉండాలి. ఆత్మీయంగా మనం ధనవంతులు ఉండాలి. ఫైనాన్షియల్ కూడా మనం ధనవంతులు ఉండడమే నా పట్ల మీ పట్ల దేవుని యొక్క చిత్తం. లేదు ఆత్మబలం మనకు అవసరం. ఉన్న వారంగా ఉండాలి. లేని వారంగా ఉంటే మనం సహాయం చేయలేని పరిస్థితులు ఉండవచ్చు. కానీ లేని వారంగా ఒకవేళ ఎవరైనా ఉంటే కూడా ఏం చేసుకోవాలి? ఉన్న దానిలో అయినా ఫెయిత్ఫుల్ చూపాలి. అది కూడా దేవుడు కోరుతున్నాం. ఉన్న దానిలో అయినా మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఉన్న బ్లెస్సింగ్స్ మనం పంచే వ్యక్తులు ఉండాలి. ఉన్నది స్తోత్రం, లేనిది సాధ్యం కాదు. ఉన్నది నుండి పరిగార మనం ఇచ్చేవారు ఉండాలి. ఫెయిత్ఫుల్ చూపాలి. అక్కడ ఒక టెస్ట్ జరుగుతుంది. కాబట్టి ఆ టెస్ట్లో మనం గెలిచాలి. ఆ టెస్ట్లో గెలిచాలి అంటే ఆత్మబలం అవసరం, పరిశుద్ధాత్మ వలన బలం అవసరం. ఇప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు, అబ్రహాం టెస్ట్ వచ్చినప్పుడు అబ్రహాము వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలం కలిగిన వ్యక్తి ఉంది కాబట్టి టెస్ట్ లో చేసామన్నమాట. లేదంటే ఓడిపోతుంది. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఓడిపోయిన స్థాయిలో ఉన్నామా? ప్రాక్టికల్ గా మన లైఫ్ ఓడిపోతున్న స్థాయిలో ఉన్నామా? లేదంటే దేవుని స్వరం విని వాక్యాలు పాటించుకొని దేవుని మాటకు విలువ ఇచ్చుకొని దేవుని మాటకు లోబడి బ్రతున్నామా? కొన్నిసారి మనం సొంత బుద్ధి దానికి అడ్డుపడుతుంది అనమాట. కొన్నిసారి ఆత్మబలం లేని వ్యక్తులు అడ్డుపడుతుంది దేవుని చిత్తం చేయడానికి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి. పౌడు ప్రార్థన చేశామన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:16 పరిశుద్ధాత్మతో అంటే ప్రార్థన చేసాం. ఇన్నర్ బలపరచడానికి. ఇప్పుడు మనం కూడా ప్రార్థన. కాబట్టి మనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ అవసరం అనమాట. ఆత్మబలం మనకు అవసరం. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం అనమాట. యాకోబుతో దేవుడు ఆ వాగ్దానం కడుపులో ఉన్నప్పుడే చెప్పేసామన్నమాట. దేవుడు అది బయలుపరిచామన్నమాట ప్రవచనం. కాబట్టి మనం చూసినట్లయితే యాకోబులో జీవంగా దేవుడు ఇశ్రాయేలును బలపరిచారు. అలాగే నూతన ఇశ్రాయేలు ఉన్న మనల్ని కూడా దేవుడు అతీయంగా మన ఆత్మను బలపరిచినాక ఒకటి ఆత్మ బలపరచబడిన కాబట్టి నైతో గొడవ చేయడానికి వెళ్ళలేదు. తల్లిదండ్రులు హృదయంలో కూడా బాధపడలేదు. తల్లిదండ్రుల హృదయంలో కూడా బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారు ఆత్మలో బలం లేనట్టు.
పరిశుద్ధాత్మ వల్ల వారి బలం పొందలేదు, పరిశుద్ధాత్మ టీచింగ్ వారు పొందడం లేదు కాబట్టి తల్లిదండ్రులకు బాధగా బ్రతుకుతారు. యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే తల్లి చెప్పిన దేవుని చిత్తానికి, అలాగే తండ్రి కూడా తల్లిదండ్రులను గౌరవించి వారి హృదయాన్ని సంతోషపెట్టినట్టు ప్రియులారా చూడవచ్చు, సంతోషపెట్టినట్టు చూడవచ్చు. యాకోబు నువ్వు పలానా చోట్ల వెళ్ళు, ఆ మాటలు బ్లెస్సింగ్ అని యాకోబు అర్థం గ్రహించామన్నమాట, గ్రహించుకొని వెళ్ళామన్నమాట, ఆశీర్వాదం పొందుకొని వెళ్ళాం, ఆశీర్వాదం అనుభవించామన్నమాట. ఒకటి ప్రియులారా మనం కూడా అర్థం చేసుకోవాలి, ఆత్మబలం మనకు అవసరం. వారు తండ్రి హృదయాన్ని వారిని గౌరవిస్తారనమాట, దేవుని చిత్తానుసరంగా వారికి లోబడితే అనమాట. స్తోత్రం. దేవుని చిత్తానుసరంగా మనం లోబడాలి, ప్రత్యేకంగా పరలోక తండ్రికి జీవగల దేవునికి మనం లోబడాలి. అలాగే మనం తల్లిదండ్రులు కూడా దేవుని చిత్తానుసరంగా మనతో మాట్లాడినప్పుడు ఆ మాట దయచేసి మనం నిర్లక్ష్యం చేయవద్దు, పక్కపట్టవద్దు అనమాట. కొందరు ఉన్నారు తప్పిస్తారు. పరిశుద్ధాత్మ నింపబడిన తల్లి ఎంత చెప్పినా చిన్న చూపు. తర్వాత ఏం చేస్తారు, నేను ప్రార్థన ఇస్తాను, దేవుడు నాతో మాట్లాడాలి, అప్పుడు నేను చేస్తాను. అలాగే సాకులు చెప్పుకొని బ్రతున్న వారు కూడా ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ నింపబడిన తల్లి గాని, తండ్రి గాని, బ్రదర్ గాని, సిస్టర్ గాని, ఎవరైనా సరే పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని చిత్తం నిశ్చయంగా ఎవరైనా మాట్లాడినప్పుడు దానికి లోపడటమే. కానీ అది అర్థం చేసుకోవాలి, దానికి కూడా ఏం కావాలి, బలం కావాలి, ఆత్మ బలం కావాలి, జీవం గల దేవునితో సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి నూతన నిబంధనలు ఉన్న వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనకు దేవుడు గొప్ప కృప ఇచ్చామన్నమాట. జీవం గల దేవునితో ప్రతి నిమిషాలు బ్రతకడానికి ఉన్న కృప దేవుడు మనకి ఇచ్చామన్నమాట. దాన్ని మనం వాడుకోవాలి. జీవగలతుడు అది మనకి ఇచ్చాం, దేవునికి స్తోత్రం. అది గొప్ప బ్లెస్సింగ్ అనమాట, గొప్ప బ్లెస్సింగ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి నిరంతరం బ్రతకడం అనమాట. సువార్త రక్షణ పొందిన వారు ఆ స్థాయిలో ఉన్నామన్నమాట, ఆ స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఇలా మనం కొన్నిసారి మనం అనుకున్నారేమో, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, సుధించినప్పుడు మాత్రం మన దేవుని స్థానంలో ఉన్నట్టు కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం మామూలుగా రెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మన దేవుని సన్నిధిలో ఉన్నాము. ఇది అర్థం చేసుకోవాలి. మనం ఆరాధన చేసేటప్పుడు మాత్రం కాదు ప్రియులారా, మనం ప్రతి నిమిషం మనం ఇప్పుడు దేవుని ప్రశంసలో మనం ఉన్నాం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని మందిరంగా మార్చేసాం. ఇప్పుడు దేవుని మందిరం మనమే, మీరే. వాక్యం ద్వారా క్రీస్తు మీలో వచ్చి ఉన్నామండి, క్రీస్తుకు మీరు చోటు ఇచ్చామండి, మీరే దేవుని మందిరం. అంతే. కానీ అలాగే అనేక మందిరాలు ఉండవచ్చు, స్తోత్రం. కాబట్టి దేవుని మందిరం మనమే అనమాట. కాబట్టి దేవుని మందిరములో ఎవరున్నాడు, దేవుని మందిరంగా మార్చబడడానికి కారణం ఏంటిది, జీవగల దేవుడే. దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం అన్నమాట, మీలో వచ్చేసాం. కాబట్టి బలం లేదు అని ఇంకా చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే బలం ఉందని దేవుడే మీలో వచ్చి తప్పకుండా ఒక్కటి మాత్రం మనం చేయాలి, ఆశ్రయించాలి. ఆ గొప్ప బలం ఉందని దేవుళ్ళు ఆశ్రయించాలి. ఆమె ఇస్సాకు ఆశ్రయించామన్నమాట. యాకోబు అబ్రహం యాకోబు ఆశ్రయించా, అంతే. పౌలు ఆశ్రయించాం, పేతురు జీవగల దేవుళ్ళు ఆశ్రయించారు. ఇప్పుడేమైంది, వారు జయం అనుభవించాం. కాబట్టి మనం గొప్ప బలం కలిగిన దేవుడు మనతో వచ్చిన తర్వాత కూడా ఆ దేవుల్లో ఆశ్రయించలేదంటే మోసపోయినట్టు అవుతుంది అనమాట. అదే మన సొంత బుద్ధి కొన్నిసారి మనల్ని మోసం చేస్తాయి అనమాట. సొంత బుద్ధి కూడా, సొంత జ్ఞానం కూడా, దేవ జ్ఞానంలో ఆశ్రయించకుండా, జీవం గల దేవుళ్ళు ఆశ్రయించకుండా. కాబట్టి మన మనసును ట్యూన్ చేసుకోవాలి అనమాట. దేవుళ్ళు ఆశ్రయించము ఉంది, దేవుళ్ళు ఆశ్రయించాలి, మనం నేర్పించాలి. మన మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట, మన మనసుకు ట్రైనింగ్ అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా, మనం మనసును వాక్యం ద్వారా నూతన పరుచుకోవాలి, ప్రార్థన ద్వారా నూతన పరుచుకోవాలి. మనసును దేవుని చిత్తం అనికి లోబడడం నేర్పించాలన్నమాట, నేర్చుకోవాలి మనం, దేవునికి స్తోత్రం. కాబట్టి మనసు చాలాసారి జారిపోతాయి అనమాట, దేవుని చిత్తం చేయకుండా జారిపోతుంది, కదలొద్దు. ఇప్పుడు తర్వాత చేస్తాంలే అని చెప్తారు, కానీ తర్వాత చెప్పలే, ఎందుకంటే తర్వాత కొందరు మర్చిపోతారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుని చిత్తం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం, ఆత్మబలం మనకు అవసరం. కాబట్టి ఆత్మబలం కలిగిన వ్యక్తులు తల్లిదండ్రులకు
వారిని గౌరవిస్తానంట. అంటే బైబిల్లో రాయబడింది, తల్లిదండ్రులు గౌరవించడం అంత చిన్న విషయం కాదు, గొప్ప విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడవచ్చు. ఇప్పుడు రక్షణ పొందడం గొప్పది కాదని కాదు, కానీ రక్షణ పొందిన తర్వాత కూడా తల్లిదండ్రులను గౌరవించాలి. నేను రక్షణ పొందాను కదా, గొప్ప దేవుడు నాకు తోడుగున్నా కదా, కాబట్టి తల్లిదండ్రులకు దేవుని నాకు వారిని గౌరవించవద్దని కాదు. ఎంత మన జీవగల దేవునితో సంబంధం కలిగి బ్రతారో అంత తల్లిని గౌరవించే వ్యక్తిగా మార్చబడినాక, భర్తను ప్రేమించే వ్యక్తిగా మార్చబడినాక అంతే. భార్యను ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి, మేలు చేసే వ్యక్తులుగా మార్చబడతాయి. సత్యం అనమాట. ఇంత మనం జీవగల దేవునితో కలిసి ఆత్మలో బలపరచబడుతున్న కొలది ప్రాణం కూడా పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతుంది. మేలు చేసే వ్యక్తిగా, ఫలించే వ్యక్తిగా మార్చబడినాక అది దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తండ్రి యొక్క హృదయాన్ని దేవుని చిత్తానుసారంగా సంతోషపెట్టేవారు ఉండాలి. అంటే వారి హృదయాన్ని బాధపరిచే మాటలు పలుకోవద్దనమాట, పలుకోవద్దు. ఏసావు ప్రియులారా మనం చూస్తున్నట్టే తల్లి అందరూ హృదయాన్ని బాధపరిచే తల్లికి ఏదైతే ఇష్టం లేదు ఆ పని చేసేనా తన కోపం తెరచడానికి ప్రయత్నం చేశాను. ఒకటి ప్రియులారా మనం అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీవెన అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచారు. అందుకు కీడుకు బదులుగా మన కీడు చేయొద్దు, దూషణకు బదులుగా దూషణ మాటలు వద్దు. మనం శుద్ధించుకోవడం నేర్చుకోవాలి, ఆరాధించుకోవడం నేర్చుకోవాలి, కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి దేవుని మహిపరచడం నేర్చుకోవాలి. కానీ దానికి మన ఆత్మబలం అవసరం అన్నమాట. పరిశుద్ధ ఆత్మదేవుడు అదేగా మన ఆత్మను బలపరిచినాక వారు ఇలా క్షమించుకొని పరిశుద్ధంగా బ్రతుకుతారు. అంటే వారు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడతాయి అన్నమాట. పరిశుద్ధంగా బ్రతున్న వారు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడుతుంది. పరిశుద్ధంగా బ్రతున్న వారు నూతన యెరూషలేములో వారు ఎంటర్ అవుతాయి అన్నమాట. ఒకటి అబ్రహాం, ఇస్సాక్, యాకోబు ఇలా మనం చూసినట్లయితే దేవుని చేత బోధింపబడి నూతన యెరూషలేము దేవుడు శిల్పిగా ధర్మించిన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసి, ఒకటి వారు గురి దేవుడు శిల్పిగా ధర్మించిన పునాదులు గల పట్టణం అనమాట. ఒకటి మన గురి ఏంటది ప్రియుల. కాబట్టి చిన్న చిన్న గురులు పెట్టుకొని మనం ఉన్నారు. కానీ అబ్రహాం కానీ ఇస్సాక్ కానీ యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే వారు గొప్ప గురి పెట్టుకొని బ్రతికామన్నమాట. ఒకటి నూతన ఇశ్రాయేలుగా ఉన్న మనం కూడా గొప్ప గురి పెట్టుకొని ఉండాలి. ఒకటి ఆ దర్శనం దేవుడు మన హృదయంలో ఇచ్చినటువంటి స్తోత్రం, ఆ ప్రదేశ దేవుడు ఇచ్చినటువంటి స్తోత్రం, ఆ వాక్యం దేవుడు ఇచ్చినటువంటి స్తోత్రం. అంటే దానికి అర్థమైనది యుగాలు నిత్యం జీవంగా దేవునితో బ్రతకడానికి కొరకే వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్నామన్నమాట. వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవుడు మనను దేని కొరకు కన్నామంటే చాలా ఉద్దేశాలు ఉంది. దానిలో ప్రాముఖ్యమైన ఉద్దేశం నిత్యం మీరు క్రీస్తుతో ఉండాలి, జీవంగా దేవునితో ఉండాలి. స్తోత్రం. అది దేవుడు కోరుతుంది. దానికి అర్థమైనది జీవంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తానమని అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నామన్నమాట. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు. అంతకొరకు దేవుడు ఏం చేశాడు, తన సొత్తుగా మార్చేస్తామన్నమాట. దాని కొరకు తన ప్రాణం పెట్టాము, రక్తం కార్చాము, అమూల్య రక్తం, శ్రేష్టమైన పరిశుద్ధ రక్తం కార్చి మనను కొన్నామంతే. ఒకటి అది మనం అంగీకరించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ప్రభు మీ రక్తం ఇచ్చి నిన్ను కొన్నావుడి స్తోత్రం చెప్పాలి. అమూల్యమైన రక్తం ప్రాణం పెట్టి నన్ను కొన్న దేవా మీకు ఆరాధన అంతే. దేవా మీకు ఆరాధన, అది నిత్య ఆరాధనగా మార్చబడతాయి అన్నమాట. అలాగే ఎందుకంటే యేసుక్రీస్తు జీవగల దేవుని యొక్క ప్రేమ నిత్య ప్రేమ అన్నమాట, నిత్య ఆరాధనగా మార్చబడినది. అంటే జీవగల దేవుడు ప్రియులారా మనను ప్రభుత్వ ప్రాణం పెట్టుకున్నాం, రక్తం కార్చుకున్నాం అన్నమాట. దేవుడు మనం సొత్తుగా మార్చాం. కాబట్టి ఆ ప్రేమ ప్రియులరా, ఆ ప్రేమ మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచింది. ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ముందు ఏం చేస్తాం, ప్రేమ ముందు మనం సమర్పించుకోవడమే. నా బ్రతుకు ప్రభు మీ కొరకు. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనం చూడవచ్చు. ఆమేన్. పరిశుద్ధ యాగంగా సజీవ యాగంగా మనను సమర్పించడం. ఇప్పుడు దేవుని ప్రేమ గ్రహించిన వారు దేవుని చేతిలో సమర్పిస్తుంది, ప్రేమపూర్ణ క్రీస్తు చేతిలో సమర్పిస్తుంది, పరిశుద్ధ జీవంగా దేవుని చేతిలో సమర్పిస్తుంది. ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి, లోతుగా సమర్పించాలి. లోతుగా సమర్పించినప్పుడు ఏం జరుగుతుంది, ఆత్మ బలపరచబడుతుంది, ప్రాణం
ఆత్మకు లోబడితే అనమాట, బుద్ధి కూడా ఆత్మకు లోబడితే అనమాట. మనస్సు బావుదరి చిత్తమంద పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేస్తాడు. అదే ఆత్మీయ జీవితం. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ గ్రహించుకొని లోతుగా సమర్పించాలి. పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా సమర్పణలోనికి మనల్ని నడిపించినాక మన ఆత్మ ప్రాణ శరీరం సజీవంగా సమర్పించినట్టు మనల్ని మనం ఇవ్వాలి అనమాట. మనల్ని మనం ఇవ్వాలి. మనల్ని ఏసే మీ పరిపాలన కొరకు నన్ను ఇస్తున్నాం. ఏసే మీరు నన్ను పరిపాలన చేయము, నాతో మాట్లాడము, నేను లోబడదాం, స్వరం వినిపించము. లోబడుతున్నామా? ప్రభు మాట్లాడుతున్నామా? దానికి లోబడుతున్నామా? ప్రార్థన చేయాలి. లోబడలేదు అంటే దానికి అర్థం తెలుగువాడు, డిసోబిడియన్స్ క్యారెక్టర్, రెబెలియన్ క్యారెక్టర్ అనమాట. దాన్ని దేవుడు ఏం చేస్తాడు? విధేయత కలిగిన మనసు దేవుడు మార్చినాక తండ్రికి విధేయ చేయాలన్నమాట. పరలోక తండ్రికి మనం విధేయ చేయాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం విధేయ చేయాలి. క్రీస్తులో సమృద్ధి ఉంది అన్నమాట. అందువరకు తండ్రిని దేవుడు మనలో ఏం నాటే? క్రీస్తును నాటే. క్రీస్తుని మనలో నాటే. క్రీస్తు మనలో ఎదురైనాక పడిపోయిన ఆదాం ఒక గుణాలు కూడా మనలో ఉంది. ఇది రెబెలియన్ క్యారెక్టర్ గా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే మొదటి ఆదాము పడిపోయాం, రిబెలియన్ చేశాం, తిరుగుబాటు చేశాం. ఆ గుణాలు కూడా ఓల్డ్ మ్యాన్ లో ఉంది అనమాట. ఓల్డ్ మ్యాన్, సిన్ఫుల్ నేచర్. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన ఆత్మను పెంచుకోవాలి, అన్నదనం పెంచుకోవాలి, కేర్ చేయాలి అనమాట. కొత్త జన్మించిన మన ఆత్మను, పిల్లలను మనం కేర్ చేసినట్టు మనం కేర్ చేసుకోవాలి. దానికి ఆహారం పెట్టాలి, దాన్ని కేర్ చేయాలన్నమాట. దాన్ని పెంచుకోవాలి, దాన్ని కేర్ చేసుకోవాలి, దాని కొరకు విలువ ఖర్చు చేసుకోవాలి, దాని కొరకు ఖరీదు అంటే డబ్బు పెట్టాలి అన్నమాట. మనం ఏం చేస్తున్నాం? మన డబ్బు అంతా కూడా మనం చూస్తున్నట్టే చాలా మంది డబ్బు సంపాదిస్తున్నాము. డబ్బు దేని కొరకు ఖర్చు చేస్తున్నాం? ఒకసారి మనం ఆలోచన చేయండి. దేని కొరకు మనం డబ్బు ఖర్చు చేస్తున్నాం? కొందరు మనం చూస్తున్నట్టే ఆహారం కొరకు మాత్రం, శరీరం కొరకు, ఆహారం కొరకు మాత్రం కొందరు ఎక్కువ ఖర్చు చేస్తారు. కొందరు మనం చూస్తున్న ఆస్తిపాస్తుల కొరకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. తప్పనే కాదు, కానీ కొందరు మనం చూసినట్లయితే హాస్పిటల్ కొరకు ఎక్కువ ఖర్చు చేస్తారు, ఆరోగ్యం కొరకు, ఇంకా బ్రతకాలి ప్రాణం. కానీ కొత్త జన్మించిన మనం ఆత్మ కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాం? స్తోత్రం. ఇప్పుడు మనకు అర్థమైపోతుంది దేనికి మనం ఇంపార్టెంట్ ఇస్తున్నాము. ఇప్పుడు కొత్త జన్మించిన మన ఆత్మ కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. స్తోత్రం. శరీరం చూడవద్దని కాదు, ఆస్తిపాస్తులు కొనవద్దని కాదు, స్తోత్రం. చెకప్ చేయవద్దని కాదు, చేసుకోండి. కానీ ఖర్చు దాని కొరకు మాత్రం కాకుండా మన ఇన్నర్ మ్యాన్ బలపరిచిన విషయంలో, దేవుని రాజ్య విషయంలో కూడా ఖర్చు పెట్టేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రయారిటీ మిస్ అయిపోవద్దనమాట, జారిపోవద్దనమాట. లేదు, మొదటి నా రాజ్యం మీది బెదవుడి. ఎందుకంటే మన ఆత్మ మనిషి ఎంతగా బలపరచబడి ఉండే, దేవుని రాజ్యం ఎంతగా విస్తరింపబడి ఉండే, నాకు మీకు గొప్ప మేలన్నమాట. కీడు కాదు, మనం తప్పు పట్టవద్దు. కీడు కాదు. మన ఆత్మ మనిషి బలంగా ఉండే, మన ఆత్మను ఎంతగా బలపరుచుకొని మనం కాపాడుతున్న స్థాయిలో ఉన్నామంటే మనకే మేలు. మనకు మాత్రం కాదు, మనకు మేలు, అనేకులకు మేలు అనమాట. మనకు మేలు, అనేకులకు మేలు. స్తోత్రం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇన్నర్ మ్యాన్ మనం కేర్ చేసుకోవాలి, దాని కొరకు సమయం ఇవ్వాలి, దానివల్ల మనకు చాలా మేలు అనమాట. చాలా అనవసరమైన ఖర్చులు తగ్గిపోతుంది. చాలా విషయాల నుండి తప్పించబడుతుంది, కాపాడబడుతుంది. జీవగల దేవుడు సహాయం చేస్తాడు. జీవగల దేవుడు ఆశ్రయించిన వారికి తప్పకుండా జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మతో నింపబడిన తల్లిదండ్రుల ఒక మాటలు మనం వినాలి, గౌరవించాలి. ప్రేమ అంటే అదనమాట. ఉదయం నేను నాకు నా తల్లి అంటే చాలా ఇష్టం, ప్రేమ అని. కానీ మాట విని లోబడలేదుంటే ఇట్టే మాట అనమాట. కాబట్టి ప్రియులారా, మనం భర్తను ప్రేమించాలి. బైబిల్ నేర్పిస్తుంది, ప్రేమించాలి. ఒకవేళ భర్తను ప్రేమించి మనసు రావడం లేదంటే ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి. ఏసే మీ ప్రేమతో నన్ను కుమ్మరిచి, నా ప్రేమ సరిపోవడం లేదు, కరెక్టే, కానీ ఏసే మీ ప్రేమకి ఇస్తుంది. కాబట్టి ఏసే నన్ను ఆత్మను అధికంగా బలపరచు. ఇప్పుడు భర్త ద్వారా మీరు గాయపరచబడిన స్థాయిలో ఉన్నామేమో, కాబట్టి మీరు ఆ భర్తను ప్రేమించడం కష్టం అవుతుందేమో. ఎందుకంటే
చూసినప్పుడు గతకాలంలో కాబట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నా ఆత్మను బలపరచము, బల అవసరం. మీ ప్రేమతో కుమ్మించము తండ్రి. ఇప్పుడు ఏసే ప్రేమ మీ నుండి ప్రవహిస్తుంది. గతకాలం ప్రాణములు వచ్చిన గాయాలు ప్రభు స్వస్థపరచాడు. భర్తను ప్రేమించినట్టు అవుతుంది. భర్త కూడా భార్యను ప్రేమించాడు. బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ప్రాణం పెట్టినట్టు, సంఘం కొరకు ప్రాణం పెట్టినట్టు ప్రేమించాలని ప్రత్యేక ఎఫెసీయులకు రాసిన పద్ధతి 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. భర్త కూడా భార్యను ప్రేమించాలి. కాబట్టి దైవజ్ఞానం పడి ప్రార్థన చేయాలి. ఒకవేళ భర్త ఆత్మీయంగా లేదు అంటే ప్రార్థన చేయాలి. దైవజ్ఞానం, దైవము, రక్షణ తేజము, ఆత్మలో బలపరచము, దేవా మీ ప్రేమతో కుమర్చమని ప్రార్థన చేయాలి. భార్య కూడా భర్త కొరకు ప్రార్థన చేయాలి. భర్త కూడా భార్య కొరకు ప్రార్థన చేయాలి. ఇస్సాకు, రెబెకా అలాగే చేశారు. అలాగే చేసినప్పుడు ఫలిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, భర్త భార్యను ప్రేమించాలి, భార్య కూడా భర్తను ప్రేమించాలి, గౌరవించాలి. కాబట్టి ప్రేమ విత్తనాలు పెట్టాలి అన్నమాట. భర్త భార్యకు పెట్టాలి, గౌరవించాలి. అది కూడా ఒక విత్తనాలు అనమాట. రెస్పెక్ట్ చేయడం, ఓదార్పు చేయడం, బలపరచడం. అప్పుడు ఏమవుతుంది? బలపరచబడుతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కానీ భర్తను కానీ భార్యను కానీ అటు ఇటు కింద పరుచుకొని మాట్లాడవద్దు. ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే క్షమించుకోవడం నేర్చుకోవాలి. సహనం పోవద్దు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచినాక అలాంటి కుటుంబ జీవితాలు అధికంగా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాన్ని కట్టినాక, మన జీవితాన్ని కట్టినాక, మన ఆత్మను బలపరిచినాక, మన ఆత్మను, మన ప్రాణాన్ని దేవుడు పరిశుద్ధపరిచినాక, శరీరాన్ని దేవుడు బలపరిచినాక, కాబట్టి స్పిరిట్, సోల్, బాడీ ప్రతి ఏరియా పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం తాకినాక హోలీ స్పిరిట్. కాబట్టి ఎప్పుడు ఇలా దేవుని చిత్తం ఏంటిది? దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి నన్ను బలపరిచి వానందు నేను సమస్తం చేయగలను. కాబట్టి ఇలా మనకు బలం అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచినాక, కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ ప్రియులారా మనం చూసినట్లయితే, నన్ను ఉదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన అందు బలవంతులేంబడి మీరు అపవాది తంత్రములను ఎదురుచుడకును శక్తి మందులగినట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకోనుడి. కాబట్టి దేవుడు మన ఆత్మను అధికంగా బలపరిచినాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వలన వాక్యంతో దేవుడు అధికంగా బలపరిచినాడు. కాబట్టి అధికంగా బలపరిచబడి దేవుని చిత్తాన్ని చేసుకొని ముందుకు వెళుతున్న వారు తప్పకుండా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడుతుంది. అందుకొరకు యాకోబు అలాగే బ్రతికామన్నమాట. దేవుడు ముందే ప్రయోజనం చెప్పామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నట్టే గొర్రెపిల్లకు పెళ్లి విందులు కూడా యాకోబు వస్తారనమాట. అబ్రహాం వస్తారు, ఇస్సాకు వస్తారు, యాకోబు వస్తారు. పాత నిబంధనలో అనేక భక్తులు జీవంగా దేవుని కొరకు బ్రతైన వారు వస్తారు. అలాగే మనం కూడా వాక్యానుసరంగా బ్రతుకుతున్న వారు ఉంటే మనం కూడా నిత్యం క్రీస్తుతో కలిసి నిత్యం బ్రతుకుతాయి అనమాట. మహిమ అనుభవంలో నిత్యం బ్రతుకుతాయి అనమాట. దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఇదే సమయం అనమాట. ఇదే సమయం మనం పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరిచిన సమయం అనమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కోఆపరేట్ చేయాలి, ఏకీభవించి వాక్యంతో మనం సహకరించాలి. దేవుని వాక్యంతో మనం ఏకీభవించాలి. దేవుని వాక్యంతో ఏకీభవించాలి. ప్రేమ దేవుని స్వరంతో మనం ఏకీభవించాలి. దేవుని చిత్తంతో మనం ఏకీభవించాలి. స్తోత్రం. హల్లెలూయా. అది మన చిత్తంలో ఉంది అనమాట. హల్లెలూయా. దేవుడు తన పనులు చేస్తున్నాడు, దానికి మనం సహకరించాలి, మనం ఏకీభవించాలి. హల్లెలూయా. అప్పుడు ప్రియుల దేవుడు ప్రియులారా మనము అదేంగా దేవుడు లోతుగా మనను ఆ దేవుని ఒక దీవెన మనం అనుభవించుకోవచ్చు. ఆత్మబలం. ఇప్పుడు దేవుడు వాక్యం పెట్టిన ఆత్మను అదేంగా బలపరిచినాక మీ కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు, మీ పిల్లల జీవితంలో ఉన్న సమస్యలు, మీ అనారోగ్యం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, దాన్ని ఓవర్కమ్ చేసినట్టు మీ ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచినాక, అదేంగా బలపరిచినాక ఒకటి అప్పుడు ఏమవుతుంది? తప్పకుండా దేవుని మీరు అనుభవంగా మార్చబడతారు. తప్పకుండా మీరు సాక్షి చెప్తారు. కాబట్టి నిర్మాణం మీరు పెంచుకోవాలి. ప్రతిరోజు దాన్ని కేర్ చేసుకోవాలి. దేవుని చిత్తం ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు 34 వాక్యములో తండ్రి చిత్తం చేయడమే ఆహారమని. యేసుక్రీస్తు ఆహారం. యేసుక్రీస్తు చెప్పామన్నమాట. శిష్యులు ఆహారం కొని తిరిగి వచ్చాము. యేసుక్రీస్తు పరిచర్య చేసాము. సమరయ స్త్రీతో మాట్లాడాం. జీవితంలో నది గురించి మాట్లాడాం.
కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సమరయ స్త్రీను జీవగల దేవునితో కనెక్ట్ చేశాం, దర్శనంలోనికి నడిపించాం. ఆమె అనేకులను క్రీస్తు దగ్గరికి అనేకులను తీసుకుని వచ్చి దేవునికి అంటే యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేశామన్నమాట. అంటే తండ్రి చిత్తం, జీవగల దేవునికి చిత్తం చేయడం కొత్త జన్మించిన మన ఆత్మకు ఆహారం అనమాట. ఇప్పుడు అర్థమైనది, దేవుని చిత్తం చేయలేని పరిస్థితులు మనం ఉండే ఆత్మ బలహీనపరచబడానికి కూడా అవకాశం ఉంది. అంటే వాక్యానికి లోబడమే దేవుని చిత్తం అన్నమాట. వాక్యమే మన ఆహారం అన్నమాట, ఆత్మకు ఆహారం, జీవాహారం, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని చిత్తం చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనాక, దేవుడు చిత్తం చేసినట్టు దేవుడు మన ఆత్మను బలపరిచినాక, కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించింది. మనకందరి కృప అవసరం. వాక్యం చెప్తే నాకు కూడా అవసరం. అందరికీ మనకు దేవుని కృపా దేవుడు అధికంగా అనుగ్రహించినాక, దేవుడు మన ఆత్మను అధికంగా బలపరిచినాక, ప్రాణాన్ని పరిశుద్ధపరిచినాక, శరీరాన్ని బలపరిచినాక, కాబట్టి ఈ కాలంలో దేవుని చిత్తం చేసుకొని అనుదినం బ్రతికి అధికంగా ఫలించే బిడ్డలుగా దేవుడు మనకు కృప అనుగ్రహించినాక, అలాంటి వ్యక్తులు సుఖపడలేదు, నిరాశ చెందలేదన్నమాట. ఎందుకంటే జీవనాల దేవుడు నాకు దీవెన వారు అధికంగా తప్పకుండా అనుభవిస్తాను అనమాట. భూమిలో మాత్రం కాదు, తర్వాత కూడా నిత్యం యువగాలు జీవగల దేవునితో నిత్యం బ్రతకడమే నా పట్ల మీ పట్ల దేవుని చిత్తం. కాబట్టి మనంగా భయపడాల్సిన అవసరం లేదు, నిరాశ చెందాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదనమాట. మనం ఇంకా ఎందుకు బాధపడాలి? తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మనకు ఇచ్చాం, నిత్య జీవన్ మనకు అనుగ్రహించాం, రక్షణ అనుగ్రహించాం, పాపాలు క్షమించాం. మన పాప క్షమణ కొరకు యేసు కొరుసు రక్తం కార్చాం. అంటే యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతుడు, పరిశుద్ధుడు. మన నీతిమంతులు, పరిశుద్ధులు. ఎవరో చెప్పిన మీ గురించి చెప్పిన అబద్ధాన్ని బట్టి ఎందుకు బాధపడాలి? ఎవరో చెప్పిన నెగిటివ్ మాటని బట్టి నువ్వు ఎందుకు బాధపడాలి? కానీ మనం ఆనందించాలి. దేవుడు చెప్పిన సత్యవాక్యాన్ని బట్టి మనం బహు ఆనందించాలి. జీవవాక్యాన్ని బట్టి మనం ఆనందించాలి. సత్యవాక్యాన్ని బట్టి, సత్య దేవుని బట్టి మనం బహు ఆనందించాలి. గొప్ప క్రిస్తువును కలిగిన మనం బహు ఆనందించాలి. అదే మీ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ దినం, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించు, ఎల్లప్పుడూ ఆనందించు. దుఃఖంతో నిరాశ బాధ ఉండాల్సిన సమయం కాదు, ఆనందించాలి. ఎందుకంటే గొప్ప ఆశీర్వాదం తండ్రిని దేవుడు మనకు చేసాం. ఆశీర్వాదం క్రిస్తువును కలిగిన నీవు పొంది ఉన్నాం. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. పొంది ఉన్నాం, కలిగి ఉన్నాం. జీవగల దేవుని మనం కలిగి ఉన్నాం. అంటే గొప్ప ఆశీర్వాదం మీరు కలిగి ఉన్నాం. కాబట్టి ఏసేవాళ్ళ ఇంకా ఏడ్చుకోవడానికి అవసరం లేదు. తండ్రి చిన్న కుమార్ని మాత్రం దీవించామని, నేను ఆశీర్వాదంగా ఉండలేదని నువ్వు ఏడ్చుకోవడానికి అవసరం లేదు. పరలోక తండ్రి క్రిస్తువుని మనకు అందరికీ ఇచ్చేస్తుంది అనమాట. ఒక్కరు కాదు, అందరిలో ఎవరున్నాడు? ఇప్పుడు క్రిస్తువు ఉన్నామని సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో క్రిస్తువు ఉన్నాడు. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన నువ్వు దుఃఖం, నిరాశ, బాధతో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నవ్వుకోవాలి, ఆనందించాలి. ఎందుకంటే శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదం తండ్రి ఇచ్చేసామన్నమాట. నిత్యమైన ఆశీర్వాదం, ఆమె చిన్నది కాదు, అది నిత్యమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం అన్నమాట. తండ్రి మనకు ఇచ్చిన క్రిస్తు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. నిత్యమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? గ్రహించాలి. పరిశుద్ధాత్మతో గ్రహింపు అనుగ్రహించినాక మనం కొనియాడుకోవాలి. అంతే, నిత్యం కొనియాడుకోవాలి. అంతే, తండ్రిని మనం కొనియాడుకోవాలి, గణపరుచుకోవాలి. ఎందుకంటే తన ప్రియ కుమార్ని మనకి ఇచ్చిన జీవంగన్న దేవుడు తన ప్రియ కుమార్ని ఇచ్చి గొప్ప స్థాయికు మనం నిలబెట్టామన్నమాట. కాబట్టి క్రిస్తువుని కలిగిన నువ్వు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నామన్నమాట. రాయల్ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాము, రాజులకు యాజ సమూహం ఉన్నాము, నూతన శక్తిగా ఉన్నాము. ఇంకా చూసినట్లయితే ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో పాటు తండ్రి మనల్ని తిరిగి లేపి పరలోకమందు కూర్చుండబెట్టాము. తండ్రి కుడి పార్శ్వములో క్రీస్తు ఉన్నామన్నమాట. తండ్రి కుడి పార్శ్వములో క్రీస్తు ఉన్నాం. క్రీస్తులో నన్ను తండ్రి దాచిపెట్టాను. కాబట్టి మన స్థాయి హెవెన్లీ ప్లేస్ అనమాట. దేవునికి స్తోత్రం. మన ఆత్మలో ఒక స్థాయిలో ఉన్నామన్నమాట. కొత్త జన్మించిన నువ్వు చాలా టాప్ లెవెల్లో ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క దీవెన పొందిన, తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క దీవెన పొందిన యాకోబు, ఆమేన్, తల్లి అందరిలో దీవెన పొందిన యాకోబు జీవగల దేవుని యొక్క దీవెన, ఆ పిలుపు ఎంత గొప్పదని గ్రహించామన్నమాట. ఎంత గొప్పదని గ్రహించాము.
దాన్ని చిన్నగా చూడలేదనమాట. చాలా గొప్పదని అర్థమైంది. యాకోబు గ్రహించామన్నమాట. దేవుని దీవెన చాలా గొప్పదని. అందుకొరకు యాకోబు ధైర్యం వచ్చింది అనమాట. ధైర్యం వచ్చింది. ఫరోను కూడా రాజును దీవించే ధైర్యం ప్రిల్లరా యాకోబుకు వచ్చాం. అంటే యాకోబు తెలుసు అనమాట, ఆకాశం భూమి సటిన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నాకు అండగా ఉన్నాం. సో కాబట్టి యాకోబుకు దేవుని అవసరం. పరవ బ్రతకాలంటే కూడా దేవుని అవసరం అనమాట. పరవ వారు కూడా దేవుని అవసరం, లేదంటే వారు బ్రతకలే. కాబట్టి ప్రియులరా, కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, జీవగల దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఎంత గొప్పదని. సత్యం పరిశుద్ధాత్మ మనం అనుగ్రహించి అది గ్రహించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక గ్రహించాలి. గ్రహించలేని వ్యక్తులు ఇప్పుడు కూడా ఏడ్చాలి అనమాట. తండ్రి దేవుడు క్రీస్తు వారు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం ఎంత గొప్ప దేవునని గ్రహించలేని వ్యక్తులు ఏడ్చుకోని బ్రతు. ఒకవేళ నువ్వు ఏడ్చుకొని బ్రతున్న స్థాయిలో ఉన్నారేమో ఆశీర్వాద విషయంలో, అంటే దానికి అర్థం తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన దేవున అంటే ఆ వ్యక్తికి అర్థం కాదనమాట. ప్రార్థన చేయాలి. అదే ఎఫెసీ రాసిన 1వ అధ్యాయంలో ప్రార్థన చేసిన పౌలు ప్రార్థన చేసిన వారు మనోన్నతం తెరవడాలి, హృదయం ప్రకాశించాలి, దేవుడి జ్ఞానం దేవుడు ఇవ్వాలి, వారు మనం గ్రహించాలన్నమాట. అప్పుడు ప్రియులు గ్రహించాలి. గ్రహింపు లేని వ్యక్తులు బిచ్చగాడుగా మార్చబడతాయి అన్నమాట. గ్రహింపు ఇచ్చిన వ్యక్తులు దీవించే వ్యక్తిగా మార్చబడతారు. అంతే తేడా. గ్రహింపు సత్యం గ్రహించాలి. సత్యం గ్రహింపు లేని వ్యక్తులు గొప్ప ఆశీర్వాదం ఉన్నా కానీ ఆ గ్రహింపు లేని వ్యక్తులు ఏం చేస్తారు? బిచ్చగాడుగా అడుగుతాయి అన్నమాట. బిచ్చగాడుగా మార్చబడతాయి. కానీ గ్రహింపు ఇచ్చిన వ్యక్తులు ఇచ్చేవారుగా మార్చబడతాయి, దీవించేవారుగా మార్చబడతాయి. అలాగే యాకోబు గ్రహించామన్నమాట. అందుకొరకు రాజును కూడా దీవిస్తుంది అంతే. ఎందుకంటే రాజుకున్న దేవుని కంటే గొప్ప దేవున రారాజు ద్వారా నాకుంది అని రేపు ఉంది అనమాట. ఇప్పుడు రారాజు అయిన క్రిస్తువును కలిగి, జీవగల దేవుని కలిగిన క్రిస్తువును కలిగి మనం కూడా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం అటు నూతన పరచబడలేని మనసు ఒప్పుకోలేదాం. పాత మీరు మీ గురించి విన్న కొన్ని విషయాలు మనం అసలు ఒప్పుకోలేదాం. మీ పరిస్థితులను అసలు ఒప్పుకోలేదు. పరిస్థితులతో కాదు, కొందరు చెప్పిన గతకాలంలో చెప్పిన నెగటివ్ మాటలతో కాదు, మనకు జీవగల దేవుని ఒక మాట నమ్మాలి. అప్పుడు మనం ఆశ్చర్యమైపోతే, అబ్బో నన్ను ఇంత గొప్ప స్థాయిలో మీరు దీవించామా తండ్రి, మీరు ఎంత గొప్ప స్థాయిలో నన్ను దీవించామని మాకు ఆశ్చర్యం వస్తుంది అనమాట. వాక్య సత్యాలు మనకు గ్రహించిన కొలది మనకు ఆశ్చర్యమైపోతాయి. అదే మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతం చేసే దేవుడు, మన దీవెన కోరుతున్న తండ్రి అనమాట. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. మన దీవెన కోరుతున్న దేవుడు ఒక గొప్ప దేవుని మనకు అనుగ్రహించి గొప్ప దేవుడే మన దేవుని అనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నుండైనా నీవు ఆనందించాలి సోదరుని. కాబట్టి యేసు గురించి స్పష్టంగా చెప్పారు, నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది. నీ దుఃఖం సంతోషంగా మార్చబడుతుంది అని శిష్యులతో ప్రభు చెప్పాం. నేను తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాం. ఆదరణకర్త వచ్చినప్పుడు నీ ఆదరణకర్త ద్వారా క్రీస్తు మనలో వచ్చేస్తామన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు మనలో వచ్చేసాం. క్రీస్తువుని కలిగిన నువ్వు ఉదయేసి ఇంకా ఆశీర్వాదం కొరకు ఏడ్చుకోవద్దు అనమాట. ఏసా వల్ల ఆశీర్వాదం కొరకు నువ్వు ఏడుస్తున్నామంటే సత్యం ఇంకా గ్రహించలేదు. ప్రార్థన చేయాలి. బుద్ధి ఈశ్వరంలో బుద్ధి తెరవబడినాక బుద్ధి తెరవమని ప్రార్థన చేయాలి. దేవుని జ్ఞానం దైవమని ప్రార్థన, సత్యం గ్రహింపు నాకు కావాలి. ప్రార్థన గ్రహింపు అవసరం. పరిశుద్ధాత్మదేవుడు రిలేషన్ అవసరం అన్నమాట. వాక్యం జీవమాత్మలాగా మార్చబడిన అవసరం అనమాట. హోలీ స్పిరిట్ సహాయం చేశారు. వాక్యం జీవమాత్మలాగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే సాధు, జీవగల దేవుని సహాయం ద్వారానే సాధు. కాబట్టి ఆశ్రయిస్తాం. ప్రభు మీ వాక్య సత్యాలు రేపు నాకు దయచేయము. ఒకటే కాలము ఎగోషో కూడా పిల్లలు మనం చూసినంత రేపు ఉంది అనమాట. వారు దేవుడు ఎంత గొప్పవాడని, మా దేవుడు ఎంత గొప్పవాడని వారి గ్రహిపున్నాం అనమాట. అందుకొరకు వారికి ధైర్యం ఇచ్చామన్నమాట. దేవుడు ఎంత గొప్పవాడని గ్రహింపు కలిగిన వారు ధైర్యంతో ముందుకు వెళుతారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడని గ్రహింపలేని వ్యక్తులు పిరికి తనములోనే వారు ముందు కొనసాగించబడతారు. ఇక్కడ ప్రార్థన చేస్తాం. దేవా మీరు ఎంత గొప్పవాడని గ్రహింపు నాకు దయచేయండి. మీరు ఇచ్చిన క్రీస్తు ఎంత గొప్పవాడని
రేపు నాకు దయచేయు అని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ దేవుడు ఇచ్చిన అభిషేకం ఎంత గొప్పది, దేవుని వాక్యం ఎంత గొప్పది, యేసుక్రీస్తు రక్తం ఎంత పరిశుద్ధమైన రక్తం, ఎంత అమూల్యమైన రక్తం, యేసే నామం గొప్ప నామం. రేపు నాకు ఇంకా దయచేయమని పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. రేపు కావాలని రేపు వచ్చేవారు సత్యం చేత బుడదల బంధకాలు తొలగిపోతాయన్నమాట. వారు బయటకు వస్తాయన్నమాట. సోదరు వారు దేవుని కుమార్తె పరిశుద్ధాత్మ నింపబడి ఈ భూమిలో దేవుని చిత్తంలోనికి దేవుని చిత్తంలోనికి నడిపిస్తాయి అనమాట. దేవుని చిత్తం భూమిలోనికి తీసుకొని వస్తాయి. గడిపోయే బిడ్డలు, ఆత్మలు బలం పొందిన వ్యక్తులు దేవుని శక్తిను రిలీజ్ చేస్తాయి అనమాట. దేవుని శక్తిను రిలీజ్ చేస్తుంది, పొందుదమైన శక్తిను రిలీజ్ చేస్తుంది, జీవదానందలు ప్రవేశిస్తాయి అనమాట. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడినాక నన్ను వాడినాక దేవుని తండ్రి చిత్తం అనమాట. డోంట్ వరీ, బాధపడే అవసరం లేదు. తండ్రి తోడు ఉంటే అది జరుగుతుంది అనమాట. కాబట్టి యాకోబుకు తండ్రి తోడుగా, జీవగన్న దేవుడు తోడుగా అండగా నిలబడి అందుకొరకు ఫలించామన్నమాట. అందుకొరకు ఫలించాం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి నూతన ఇశ్రాయేలుగా ఉన్న మనం కూడా ఫలించినాక, సంఘం ఫలించినాక, యేసునామములో అనేక పిల్లలను కన్నట్టు సంఘం పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచినాక ఆత్మీయ పిల్లలను కన్నట్టు సువార్త ద్వారా, ప్రార్థన ద్వారా మేలు చేసుకొని, ప్రేమించుకొని అనేక ఆత్మీయ బిడ్డలు కన్నట్టు శివమైన దేవుడు మన కృప అనుగ్రహించినాక. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన అనేక బిడ్డలను కలిగి ఉండాలి అన్నమాట. అంటే మనం ఇన్ క్రైస్ట్ మన అనేక సహోదరులు సిద్ధపరిచిన స్థాయిలో ఉండాలి అన్నమాట. నీవు మాత్రం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారేమో, మంచిది, కానీ ఇంకా మనం స్టెప్ వేసుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో నేను మాత్రం కాదు, నాతో పాటు నా ఇంటి వారు, నా బ్రదర్, నా సిస్టర్, నా పొరుగు వారు, నా రాష్ట్రములో, నా దేశములో, దేశములో ఉన్న కొందరిని కూడా యేసుక్రీస్తు రెండవ రాకడలో వారు కూడా మనతో ఉండినట్టు కృపదేవుడు అనుగ్రహిస్తున్నారు. అప్పుడు మనం సిద్ధపడాలి, మన ఇద్దరిని సిద్ధపరచాలి అన్నమాట. మనం సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తాడు, ఇద్దరిని కూడా సిద్ధపరచాలి. అది కూడా దేవుని చిత్తం అన్నమాట. కృపదేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు యేసుక్రీస్తు ఎంతో ఆనందిస్తాయి. హల్లెలూయా, స్తోత్రం. అప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం ఎత్తబడే కృపదేవుడు అనుగ్రహించినాక ఆ రాకడలో మనం మాత్రం కాదు, అనేకులను సిద్ధపరిచే స్థాయిలో దేవుడు మనం వాడినాక అనేకులను సిద్ధపరచడానికి యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు. కాబట్టి మనం దాని కొరకు నిలబడాలి, దాని కొరకు పెట్టుబడి పెట్టాలి. అందరు పెట్టలేదు. జీవగాన దేవుని సత్యాలు ప్రేమ కలిగించిన మనమే పెడదాం, అంతే, వేరే పెట్టలేదు. సోదరు, కాబట్టి క్రీస్తు కొరకు నిలబడదాం, దేవుని రాజ్యం కొరకు నిలబడదాం. దాని కొరకు మనను సమర్పిస్తాం, మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన దానిలో మనం పెట్టుదాం, పెట్టుబడి పెట్టాలి, విత్తనాలు వేసుకోవాలి. దాని కోత ఉంది అనమాట. కోత కావాలంటే కోత కొరకు ప్రార్థన చేసిన మాత్రం సరిపోలేదు, విత్తనాలు వేసుకోవాలి. తండ్రి దేవుడు అదే చేశామన్నమాట. తండ్రి కూడా గొప్ప ప్రార్థన, ఏసై కూడా గొప్ప ప్రార్థన పరుడు. ఒకటి అదిగంగా మనం చూడొచ్చు, వాక్యం పంపాం, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి విత్తనాలు వేసాం. ఆకాశం కలిగినాక, భూమి కలిగినాక విత్తనాలు వేసాం. నరిని ఇప్పుడు అద్భుతంగా నిర్మించాం, దీవించాం, విత్తనాలు పెట్టాం. దాని పంట కోత కోస్తున్నాం అన్నమాట. ఒకటి విత్తనాలు వేసుకోవాలి. పంట లేదని విత్తనాలు ఏకుండా పంట కొరకు ఇప్పుడు ఇలా మనం వేచి ఉన్నామంటే సమయం వేస్తుంది. కానీ విత్తనాలు వేసి యాకోబు చేశామన్నమాట. విత్తనాలు వేసి తల్లి అందులకు లోబడాం, తండ్రి చిత్తానికి లోబడాం. ఇంకా వెళుతున్న దారిలో ఉందా ఒక్కొక్కరు దీవించుకొని వెళుతుంది. లాభాన్ని దీవించాం, అన్నయ్యను దీవించాం, రాజును దీవించాం. కాబట్టి దీవించుకొని ముందుకు వెళుతున్నా యాకోబు తప్పకుండా దేవుని అనుభవిస్తుంది, గ్యారంటీ అనమాట. యోసేపును దీవించాం, వారి పిల్లలను మనం దీవించాం. ఇప్పుడు మనం కూడా ఇద్దరిని దీవించే వారు ఉండాలి. కాబట్టి దేవుడు ప్రేమతో నుండి, స్వార్థం నుండి దేవుడు విడిపించినాక, సెల్ఫిష్నెస్ నుండి విడిపించినాక, నేను మాత్రం దేవుని పొందాలి అనే ఆలోచన నుండి దేవుడు విడిపించినాక, కాబట్టి నేను దీవించబడాలి, ఇద్దరిలో దేవుని అనుభవించాలి. ఆ కృప దేవుడు అనుగ్రహించి మన దేవుని పొందాలి, ఇద్దరు కూడా దేవుని అనుభవించాలి. అది యేసుక్రీస్తు మాటలు ఉందన్నమాట. యేసుక్రీస్తు చెప్పారు, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తి, పూర్ణ మనసు దేవుని ప్రేమించాలి, నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించాలి. అంటే మనం మనల్ని కూడా ప్రేమించాలి, మన ఇద్దరిని కూడా ప్రేమించాలి అన్నమాట. కాబట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినాక
వాక్యం ధర దేవుడు దీవించినాక పిల్లల ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ వెళ్ళదండి, మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం తండ్రి రిసీవ్ చేసే మనసు హృదయం తండ్రి దయచేమో తండ్రి, ఈ సత్యాల గురించి కృప తండ్రి అధికంగా దయచేమో తండ్రి. ఎంతో గొప్ప దేవుడని, ఎంత శక్తి గల దేవుడని గ్రహింపు లోతుగా తండ్రి దయచేమో తండ్రి. ఓ హేడాబా ఖరాబిన సూడోరే తండ్రి, ప్రతి ఒక్కరు నూరందుల్లో ఫలించినాక నేమో ఆత్మలో అధికంగా బలపరచబడినాక మానసేమైన ప్రతి ఒక్కరిలో తొలగిపోయినాక దుఃఖం నిరాశ బాధలు తొలగిపోయినాక అనారోగ్యం నుండి ప్రభావ విడిపించండి. ప్రతి ఒక్కరిని ప్రభావపడే ముందు స్వస్థపరచండి. నాడున్నర ఎముకలందు యేసు నార్మల్ పనిచేయనాక ద నేమ్ ఆఫ్ జీసస్ భావాధికారులు తొలగిపోయినాక పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కరి జీవితంలో ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే జరిగినాక సాతానుక అబద్ధాలు బ్రేక్ చేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ సత్యం చేత శుద్ధి చేయమతండి. ప్రభావ వరందలు మేమందరూ ఫలించినాక తండ్రి ఈ సమయం మాకు ఇచ్చినట్టు వందనాలు తండ్రి. మిమ్మల్ని పట్టుకున్నట్టు వందలు, పిలిచినట్టు వందనాలు. బలమైన అభిషేకంతో ప్రతి ఒక్కరు కుమిరించమండి. మీరు ఆకడాన్ని బట్టి శుద్ధిస్తున్నాం. మీరు ఆకడలో మేమందరం ఎత్తపడినాక ఇలాగ అనేకులను తండ్రి సిద్ధపరిచేవారు ఆ కృప తండ్రి దయచేపోతండి. మేము ఎత్తపడాలి. మేము మాత్రం కాకుండా అనేకులను సిద్ధపరిచి ఇప్పుడు మీరు ఆకడలో మేము ఎత్తపడిన సాయికి వారిని సిద్ధపరిచే ఆ కృప తండ్రి మాకు తండ్రి దయచేమని ప్రత్యేక మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ హృదయాన్ని సంతోషపెట్టే ఆ కృప తండ్రి మాకు తండ్రి దయచేము తండ్రి. ఓహే డాబా ఖరాబ్ సోడా తండ్రి ప్రతి ఒక్కరిని బలమైన అభిషేకంతో కుమ్మిరించండి. పరలోక ఆనందంతో పట్టి దెబ్బ ఉందండి. సమాధానం, సంతోషం, నెమ్మది ప్రతి ఒక్కరిని అనుభవించినాక తండ్రి మీ చిత్తం చేయడమే ఆహారం. స్తోత్రం మీ చిత్తం చేసుకొని ఆత్మలో బలపరచబడి ముందుకు కృప అందరికీ తండ్రి దయచేయండి. ఇప్పుడు వచ్చిన వారందరినీ దీవిస్తున్నాం. ఈశ్వరం నిన్న ఈ ప్రార్థనలోకి వస్తున్న ప్రతి ఒక్కరిని యేసునామములో దీవిస్తున్నాం. రక్తంగా దీవిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.